హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024-2025. మనం ప్రతిరోజు 45 డేస్ 45 టాపిక్స్లో భాగంగా ఇప్పటికి 6 డేస్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ 6 డేస్ కూడా 6 టాపిక్స్ నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు మనం 7th డే ఏం డిస్కస్ చేస్తామంటే నేషనల్ పార్క్స్ మనం డిస్కస్ చేద్దాం. ఈ నేషనల్ పార్క్ నుండి చూసినట్లయితే మనకి రెగ్యులర్గా ఒబిట్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఈ నేషనల్ పార్క్స్ ఒక ఐయుసిఎన్ ఒక కేటగిరీ ఉంటుందండి. ఈ ఐయుసిఎన్ ఫుల్ ఫామ్ అనేది ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేటివ్ ఆఫ్ నేచర్. దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది చాలా సందర్భాల్లో ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఐయుసిఎన్ ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేటివ్ ఆఫ్ నేచర్. ఇది కేటగిరీ 2 ప్రొటెక్ట్ ఏరియాస్ అండి. అయితే ఇండియా ఫస్ట్ నేషనల్ పార్కు ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1936లో ఏర్పాటు చేశారండి. ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇది ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఏ ఇయర్లో చూసినట్లయితే ఇక్కడ మనకి చూడండి, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1936, నౌ నోన్ యాజ్ ఏ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. దాన్ని ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉంది. ఈ 1970లో మనకి 5 నేషనల్ పార్క్స్ ఉండేయండి. ఇన్ 1972 ఇండియా ఎనాక్టెడ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. మనకి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే వైల్డ్ లైఫ్ యాక్ట్ లేదా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఏ ఇయర్లో తీసుకొచ్చారు అంటే 1972. మోస్ట్ రిపీటెడ్, చాలాసార్లు రిపీట్ అయింది క్వశ్చన్. అదేవిధంగా ప్రాజెక్ట్ టైగర్ అని ఇంకోటి ఉంటుందండి. ఆ ప్రాజెక్ట్ టైగర్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1973 అండి. ఈ 2 బిట్లు అనేవి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. అది ఇక్కడ చూడండి క్లియర్గా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, అదేవిధంగా ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973 అండి. మనకు ప్రజెంట్ ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయంటే 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి? 106 ఉన్నాయండి. ఈ నెంబర్ కూడా అడుగుతాడు. అయితే ఏ స్టేట్లో ఏ ఉన్నాయి అనేది మనకు మేజర్ ఇంపార్టెంట్ అని ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనకి స్టేట్ వైజ్గా నేషనల్ పార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను. ఈ ట్రిక్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి మహాత్మా గాంధీకి రిలేటెడ్గా ఉన్న పార్క్స్ అన్ని ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ మనం చూసినట్లయితే మహాత్మా గాంధీ అండి. మహాత్మా గాంధీ అనే నేమ్ వస్తే ఎక్కడున్నాయంటే మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అదేవిధంగా ఇందిరాగాంధీ అని ఎక్కడైనా మీకు నేమ్ కనిపిస్తే ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ చూసినట్లయితే మనకి తమిళనాడు అండి. అదేవిధంగా రాజీవ్ గాంధీ అని కనిపిస్తే మనకి 2 స్టేట్స్ గుర్తు రావాలండి. ఒకటి కర్ణాటక, 2 ఆంధ్రప్రదేశ్ అండి. ఓకేనా. నెక్స్ట్ సంజీవ్ గాంధీ అని చూసినట్లయితే మనకి సంజీవ్ గాంధీ ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్లో కనిపిస్తారండి. ఇవి గుర్తుపెట్టుకోండి. అయితే ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ అని కనిపిస్తే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అదేవిధంగా ఇందిరాగాంధీ అని కనిపిస్తే తమిళనాడు, రాజీవ్ గాంధీ అని కనిపిస్తే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, సంజీవ్ గాంధీ అని కనిపిస్తే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి గాంధీకి సంబంధించిన నేషనల్ పార్క్స్ అన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మహాత్మా గాంధీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇందిరాగాంధీ తమిళనాడు, అదేవిధంగా రాజీవ్ గాంధీ కర్ణాటక అండ్ ఏపీ, నెక్స్ట్ సంజీవ్ గాంధీ మహారాష్ట్ర. ఇంకా మనకు షోలా అనే ఒక వర్డ్ కనిపించింది అనుకోండి, షోలా అని కనిపిస్తే మీకు మేజర్గా గుర్తు రావాల్సింది ఏంటంటే కేరళ అండి. కేరళ అంటే తమిళనాడు అని గుర్తు రావాలండి మీకు. షోలా అని కనిపిస్తే మీకు కేరళ. అదేవిధంగా మధుమలై అంటారు చూసా, అలై అని కనిపిస్తే కేరళ ఒకటి, తమిళనాడు. ఇలా గుర్తొచ్చింది అనుకోండి, మీరు ఈజీగా నేషనల్ పార్క్ని గుర్తుపెట్టేస్తారు. నెక్స్ట్ మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఫస్ట్ ఏ నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మనకి ఎన్ని ఉన్నాయంటే ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించి 2, అదేవిధంగా మనకి ఈ బేస్ గురించి 2, అదేవిధంగా మనకి ఈ పీక్స్ ఉంటాయి కదండి, ఈ పీక్స్ నుండి 2. టోటల్గా మనకి చూడండి ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పాను కదా. ఫ్రీడమ్ ఫైటర్స్లో ఫస్ట్ మనకి మహాత్మా గాంధీ, ఇప్పుడే చెప్పాను. మహాత్మా గాంధీ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే అండమాన్ నికోబార్ ఐలాండ్. అదేవిధంగా ఝాన్సీ రాణి, వీళ్ళిద్దరు ఎవరండి? ఫ్రీడమ్ ఫైటర్స్. అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించి 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఇంకా పీక్స్ అండి, మనకి పర్వతాలు ఉంటాయి కదా, ఆ పీక్స్ చూసినట్లయితే సెడిల్ పీక్ నేషనల్ పార్క్, అదేవిధంగా మౌంట్
మౌంట్ హ్యారెస్ట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉన్నాయంటే అండమాన్ నికోబార్ ఐలాండ్. ఈ రెండు ఏంటండి, ఇవి పీక్స్. ఈ రెండు ఏంటండి, ఫ్రీడమ్ ఫైటర్స్. ఇంకా రెండు ఉంటాయండి, అవి ఏంటంటే మనకి ఏమొస్తాయి అంటే బే ఆఫ్ బెంగాల్ లాగా బేస్ అండి. ఇవేంటంటే కాంపబెల్, అదేవిధంగా గోలెక్ అనే మనకి ఈ రెండు బేస్ అండి. అంటే మనకి అగాతాలు ఉంటారు కదా అవి. అదేవిధంగా బటన్ ఐలాండ్, నార్త్, మిడిల్ ఇవన్నీ మనకి ఎందులో కనిపిస్తాయి అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్లో కనిపిస్తాయి. ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇవి ఇక్కడ మనకి ఏ స్టేట్ నుండి ఎంత ఏరియా ఆక్యుపై చేసి ఉన్నాయండి. బట్ బిట్స్ అనేవి ఇక్కడ నుండి రావట్లేదు కాబట్టి మనం మేజర్గా ఎక్కడ నుండి అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయంటే 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూసినట్లయితే మనకి చెప్పాను కాంపబెల్ బే నేషనల్ పార్క్. ఇవన్నీ దేనికండి, 2 బేస్ ఉన్నాయి. ఒకటి కాంపబెల్, రెండోది గలాత్ అని. ఫస్ట్ మనకి కాంపబెల్ నేషనల్ పార్క్లో చూసినట్లయితే దీనిలో ఇక్కడ మీరు చూడొచ్చు నికోబార్ ట్రీస్. ఇదేంటంటే ఎండేంజర్డ్ స్పీసెస్ ఫౌండ్ ఓన్లీ ఆన్ ద గ్రేట్ నికోబార్ అండి. ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఫ్లోరా ఫనా కోసం ఎక్కువ ఫోకస్ చేయాలండి. మీకు ఫ్లోరా అని చెప్తే ఏం చెప్పానండి, మొక్కల గురించి సంబంధించి. ఫనా అంటే ఏం చెప్పానండి, యానిమల్కి సంబంధించి. బిఫోర్ వీడియోస్లో చెప్పడం జరిగింది ఇది. అందువల్లే మీ ఆర్డర్లో చూసుకుని వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకి కాంపబెల్ నేషనల్ పార్క్లో చూసినట్లయితే నికోబార్ ట్రెస్సేర్, ఇవి మనకి ఎండేంజర్డ్ స్పీసెస్ అండి. ఇక్కడ మనకి చూడండి ఎయిర్పోర్ట్ లొకేటెడ్ నియర్ కాంపబెల్ బ్లే. మనకి అండమాన్లో మనకి పోర్ట్ బ్లెయిర్ ఉంటుంది కదండి, అండమాన్ క్యాపిటల్ పోర్ట్ బ్లెయిర్. అక్కడ మనకు ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది. అది ఎక్కడ ఉందంటే నియర్ బై కాంపబెల్ బే అండి. ఇక్కడ మనకి లొకేషన్ చూసినట్లయితే గ్రేట్ నికోబార్ ఐలాండ్స్. అదేవిధంగా మనకి 1992లో ఇది ఫామ్ చేయడం జరిగింది. పోర్ట్ ఆఫ్ గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్ కూడా ఉందండి. మనకి బిఫోర్ క్లాస్లో ఏం చెప్పాను, 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పాను. అందులో ఒకటే మనకి ఎందులో ఉంటుందని చెప్పాను, యూటీలో ఉంటుంది. అదే మనకి గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్. అదేవిధంగా మనకి ఫ్లోరా ఫనా చూసినట్లయితే క్రాబ్ ఈటింగ్ మక్క అండ్ నికోబార్ ట్రెస్ అండి. మనకి మేజర్గా గుర్తుపెట్టుకుంటే క్యాంపబెల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో. నెక్స్ట్ మనకి గలాథియా నేషనల్ పార్క్, నికోబార్ పీజియన్ థ్రెటెండ్ స్పీసెస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ద నికోబార్ ఐలాండ్. మనకి ఇక్కడ చూసినట్లయితే నికోబార్ పీజియన్ థ్రెటెండ్ స్పీసెస్ ఉంటాయండి. థ్రెటెండ్ అంటే అంతరించిపోతున్నాయి అలాగా. ఇక్కడ గలాత్ రివర్ ఉంటుంది, అందువల్ల దీని పేరు కూడా గలాత్ నేషనల్ పార్క్ అని వచ్చిందండి. నెక్స్ట్ మనకి మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్. మీకు చెప్పాను ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి 2 ఉన్నాయని. అందులో మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ చూసినట్లయితే మనకి వండోర్ అనే ప్లేస్లో ఉంది. 1983లో దాన్ని కట్టడం జరిగింది. అదేవిధంగా మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ అండి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఇమేజ్లో మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్. ఇక్కడ మనకి మౌంట్ మణిపూర్, ఫ్రమ్ ద మణిపూర్. లొకేషన్ ఎక్కడుందంటే మౌంట్ మణిపూర్ అండి. ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా ఏంటంటే ఇక్కడ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అండి. ద పార్క్ ఈజ్ ఆల్సో బటర్ఫ్లై హాట్ స్పాట్స్ అండి. ఇక్కడ ఇంపార్టెంట్ కూడా అది బటర్ఫ్లై హాట్ స్పాట్. అండమాన్ వైల్డ్ పిగ్స్, సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్, టటైల్స్, రబ్బర్ క్రేప్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ దగ్గర. నెక్స్ట్ మనకి రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్. ఇక్కడ ఏ స్టేట్లో ఉందా, మనకి ఎక్కడ ఉందంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో అండి. నెక్స్ట్ సెడిల్ పీక్ ఎక్కడుందంటే మనకి కల్పాంగ్ డ్యామ్ రిజర్వ్ దగ్గర ఉంటుందండి. ఇది సెడిల్ పీక్ ఫ్రమ్ ది కాలిపూర్ బీచ్. నెక్స్ట్ క్లియర్గా చూసారు కదండి, మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్ నుండి ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయంటే 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. ఈ 6 కూడా ఎలా డివైడ్ చేస్తారంటే 2 ఫ్రీడమ్ ఫైటర్స్కి, 2 పీక్స్కి, 2 మనకి బేస్ గురించి ఇవ్వండి. ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మహాత్మా గాంధీ, అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి. 2 పీక్స్ అయితే మనకి ఏంటంటే పీక్స్ సెడిల్ పీక్, మౌంట్ హ్యారెస్ట్. 2 మనకి బేస్ గురించి చూసినట్లయితే క్యాంపబెల్, గలాత్. ఇవి మనకి అండమాన్ నికోబార్లో ఉన్న నేషనల్ పార్క్స్ అండి. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 3 ఉన్నాయండి. అందులో చూసినట్లయితే ఫస్ట్ పాపికొండ నేషనల్ పార్క్ అండి. పాపికొండ నేషనల్ పార్క్ సీన్ ఫ్రమ్ ది గోదావరి రివర్. మనకి గోదావరి రివర్కి ఎవరైనా పాపికొండలోకి వెళ్తే మనకి తెలుస్తుందండి. ఇక్కడ వ్యూ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇది ఎక్కడ లొకేషన్ ఏంటంటే రాజమండ్రి, నియర్ రాజమండ్రి దగ్గర అండి. ఏ ఇయర్లో ఫామ్ చేశారంటే 2008లో. ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియా
బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్. ఇక్కడ మనకి ఎక్కువగా ఏముంటాయంటే రాయల్ బెంగాల్ టైగర్స్, లిపర్డ్స్, రెస్టీ స్పాటెడ్ క్యాట్, కింగ్ కాపర్ ఇవన్నీ ఉంటాయండి. ఇది ఏ రివర్ ఒడ్డున ఉందంటే మనకి గోదావరి రివర్ ఒడ్డు. నెక్స్ట్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ రామేశ్వరం, నియర్ రామేశ్వరం దగ్గర ఉంది. 2005లో ఫామ్ చేశారు. ఎక్కడంటే పెన్నా రివర్. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అలాంగ్ విత్ ఈస్టర్న్ ఘాట్స్ నియర్ మనకి ఎక్కడ ఉంటుందంటే తిరుమల శేషాచలం దగ్గర ఉంటుంది. 1989లో ఫామ్ అయింది. ఎల్లో థ్రోటెడ్ బల్బుల్ నెక్స్ట్ వైట్ రంపడ్ వెల్చూర్ అండి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో 3 ఉన్నాయండి. 1 పాపికొండ, 2 రాజీవ్ గాంధీ, 3 శ్రీ వెంకటేశ్వర. ఇది మన స్టేట్ కాబట్టి 3 గుర్తుంటాయి ఈజీగానే. నెక్స్ట్ చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్లో 2 ఉన్నాయండి. ఏంటంటే మౌలెంగ్ నేషనల్ పార్క్, అదేవిధంగా నమ్దపాద నేషనల్ పార్క్ అని ఈ 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. మౌలాంగ్ నేషనల్ పార్క్ లొకేషన్ చూసినట్లయితే మనకి సియాంగ్ వ్యాలీ దగ్గర ఉంటుంది. దీన్ని చూసినట్లయితే మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఒక రిజర్వ్డ్ కూడా ఉంటుంది, బయోస్ఫియర్ రిజర్వ్ కూడా ఉంటుందని చెప్పాను. ఏంటండి దిబాంగ్ బయోస్ఫియర్ రిజర్వ్ కూడా ఉంటుందని చెప్పాను కదండి, బిఫోర్ క్లాస్లో చెప్పాను అది. నెక్స్ట్ దీని సైడ్ ఏ రివర్ దగ్గర ఉంటుందంటే సియోమ్ రివర్ అనే ఉంటుందండి. మౌలింగ్ నేషనల్ పార్కు ఏ స్టేట్లో ఉన్నది అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్. ఏ రివర్ దగ్గరలో ఉంది అంటే సియామ్ రివరు. ఏ బయోస్ఫియర్ రిజర్వ్ దగ్గరలో ఉందంటే దిబాంగ్ బయోస్ఫియర్ రిజర్వ్ దగ్గరలో ఉందండి. క్లియరా? నెక్స్ట్ మనకి నమ్దపాద నేషనల్ పార్క్ అండి. నమ్దపాద నేషనల్ పార్క్ అనేది చూసినట్లయితే పార్ట్ ఆఫ్ మిజోరం, మణిపూర్, కొచ్చిన్ రైన్ ఫారెస్ట్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మనకి దిహాంగ్ రివర్ దగ్గరలో ఉంటుందండి. ఇది మనకి దేనికి సంబంధించి అంటే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అస్సాం అండి. అస్సాంకి మీకు ఈ 7 చెప్తాను. 7 చెప్పిన తర్వాత మీకు కోడ్ ఒకటి చెప్తానండి. ఫస్ట్ చూసినట్లయితే ఫస్ట్ మనం దీబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ అండి. నియర్ తినిస్కా దగ్గర ఉంది. మనకి ఇక్కడ మేజర్గా ఏదంటే బ్రహ్మపుత్ర రివరు, లోహిత్ రివరు, దీబ్రూ రివర్ దగ్గరలో ఉంటాయండి ఇవన్నీ. దీబ్రీ సైఖోవా బ్రహ్మపుత్ర రివర్ యొక్క ఉపనది ఏంటంటే మనకి దీబ్రూ అని ఉంటుందండి. అదేవిధంగా దిహంగ్ పట్కాయక్ నేషనల్ పార్క్, ఇది ఎక్కడుందంటే సేమ్ అస్సాంలో ఉంది. రైమోనా నేషనల్ పార్క్, తర్వాత కజరంగా నేషనల్ పార్క్, నెక్స్ట్ మానస్ నేషనల్ పార్క్, నమీరా నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. ఇది ఆరెంజ్ అండి, అంటే దాని నేమ్ మార్చారు, ఆరెంజ్ నేషనల్ పార్క్ అని ఉందండి. ఇది మనకి ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయండి. ఈ 7 మీకు గుర్తుంటే ఓకే, లేకపోతే ఒక కోడ్ చెప్తాను. ఫస్ట్ వన్ దీబ్రూ సైఖోవా, తర్వాత మనకి దిహంగ్ పట్కాయక్ నేషనల్ పార్క్, రైమోనా నేషనల్ పార్క్, కజరింగా నేషనల్ పార్క్, నెక్స్ట్ మానస్ నేషనల్ పార్క్, నెక్స్ట్ నమీరా నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. ఇవి మనకి ఉన్న నేషనల్ పార్క్స్ అండి. ఇక్కడ మీకు ఒకసారి కోడ్ చెప్పే ప్రయత్నం చేస్తాను, చూడండి. మనకి కోడ్ ఏంటంటే కజిరంగా ఏం చేశాడు అంటే కజిరంగా ప్రపోజ్ చేశాడండి. ఎవరికి? కజిరంగా ప్రపోజ్డ్ టు మానస్. ఎవరికి ప్రపోజ్ చేశారంటే మానస్కి ప్రపోజ్ చేశాడండి. ఎలాగా? విత్ ఆరెంజెస్తోని. మనకి మ్యాక్సిమం ప్రపోజ్ చేయాలంటే ఏం చేస్తారండి, మనకి ఫ్లవర్స్ ఇస్తారు కదా, విత్ ఆరెంజ్తో ప్రపోజ్ చేశాడు, ఆరెంజ్ ఫ్లవర్తోనే. అదేవిధంగా అండ్ గాట్ మ్యారీడ్, ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు? గాట్ మ్యారీడ్ దీబ్రూ టెంపుల్. ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు? దీబ్రూ టెంపుల్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ నమీనా. ఇక్కడ చూసినట్లయితే కజిరింగా ఉంది కదండి, కజిరింగా నేషనల్ పార్కు. అదేవిధంగా మానస్ ఉంది కదండి, మానస్ నేషనల్ పార్కు. ఆరెంజ్ ఉంది కదండి, ఆరెంజ్ నేషనల్ పార్కు. అదేవిధంగా దీబ్రూ ఉంది కదండి, దీబ్రూ నేషనల్ పార్క్ లేదా దీబ్రూ సైఖోవా నేషనల్ పార్కు. ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు అండి? బ్యాంక్ ఆఫ్ నమీనా, అంటే నమీనా నేషనల్ పార్కు. ఈ విధంగా ఈ నేషనల్ పార్క్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి ఈ దీబ్రూ సైఖోవా నేషనల్ మనకి దిహాంగ్ పట్కాయక్ నేషనల్ పార్క్ అనేది 105వదండి. 106వది రైసా మోనాన్ అన్న నేషనల్ పార్కు. ఇక్కడ మీకు ఒకసారి మరి ఆ నేషనల్ పార్క్స్ అని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, చూడండి. దీబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ క్లియర్, దిహంగ్ పట్కాయక్ నేషనల్ పార్క్, రైమోనా నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్, నమీరా నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ
పార్క్. మీకు కోడ్ ఏంటండి, కజిరంగా ప్రపోజ్డ్ టు మానస్ విత్ ఆరెంజ్ ఫ్లవర్స్, గాట్ మ్యారీడ్ ఇన్ దీబ్రూ టెంపుల్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ నమీనా. అంటే కజిరంగా నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్, ఆరెంజ్ నేషనల్ పార్క్, దీబ్రూ సైకో నేషనల్ పార్క్, దిహాంగ్ పట్కాక్ నేషనల్ పార్క్, నమీనా నేషనల్ పార్క్. ఇవి మనకి అస్సాంలో ఉన్న నేషనల్ పార్క్స్ ఉండేవి. మనం నెక్స్ట్ బీహార్లో ఒకటే ఉంటుంది, వాల్మీకి నేషనల్ పార్క్. మనకి క్లియర్గా ఒకటే బీహార్ వాల్మీకి నేషనల్ పార్క్. మనకి ఛత్తీస్గఢ్ వస్తే 3 ఉంటాయండి, గురు ఘాసిదాసి నేషనల్ పార్క్, ఇంద్రావతి నేషనల్ పార్క్, అదేవిధంగా కంజర్ ఘాటి నేషనల్ పార్క్. ఈ 3 నేషనల్ పార్క్స్ అనేవి ఉంటాయండి. గోవాలో చూసినట్లయితే మొల్లం నేషనల్ పార్క్ అనే ఒకటి ఉంటుందండి. సో ఈరోజు మనం ఇక్కడ వరకు చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మనం గుజరాత్ నుండి కంటిన్యూ చేద్దాం. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్రతిరోజు ఫాలో అవ్వండి, నోట్స్ రాసుకోండి. మీకు ఈ 45 డేస్లో 45 టాపిక్స్ మీరు ఆఫ్టర్ ఈ 45 డేస్ తర్వాత మీరే కాన్ఫిడెంట్గా ఎన్టీపీసీ ఎగ్జామ్ చాలా బాగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ప్రతిరోజు ఫాలో అవ్వండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.